నా పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయిందో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో ఏం రా అంటే మేడం అయితే సడన్ గా నాకు చెప్పేశారనమాట, మొత్తం వాష్ చేసుకుంటారమ్మని చెప్పేసి. నేనైతే మొత్తం సగం వాష్ చేసాక ఇంకా బయట వచ్చేసి రుతుబా ఉంది, మొత్తం తడిచిపోతుంది అనమాట టీ షర్ట్ మొత్తం. సో నా వల్ల అయితే అస్సలు కావడం లేదు, ఇంకా కళ్ళు తిరిగి పడిపోయే అంత స్టేజ్ కి అయితే వచ్చేసాను అనమాట. సో చూడండి కడుపు నొప్పితో ఇంకా అస్సలు మొత్తం ఇదైపోయింది, మొత్తం అయితే వాష్ చేసాను. ఇంకా నేనైతే రూమ్ లోపలికి వెళ్ళి ఫస్ట్ చల్లగా వాటర్ అయితే తాగాల. చూడండి టీ షర్ట్ అయితే మొత్తం ఫుల్ తడిచిపోయినట్లే. దానికి రూమ్ లో అయితే నేను ఏసీ ఆన్ లో పెట్టాను కాబట్టి సరిపోయింది. ఇంకా ఆఫ్ లో పెట్టుంటే ఇంకా అది ఎప్పుడు కూల్ అయ్యేది. అబ్బా నా వల్ల అయితే నిజంగా కాలేదు. మేడం అయితే పిలిచి ఫుడ్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో అయితే ఫిష్ రైస్ అంతా ఉంది, ఇంకా దానికైతే కర్రీ అంతా ఏం లేదు, మనమే చేసుకోవాలా. అర్లే ఇంకా ఏదో ఒకటి ఇచ్చినారని చెప్పేసి ఇంకా తినేయాలంతే. ఈ గల్ఫ్ కంట్రీలో వచ్చేసి సీజన్ వచ్చేసి ఋతుబా సీజన్ అనమాట. మొత్తం ఖర్జూర పండ్లు పండే టైం అనమాట. ఈ పండేదేమో మా అమ్మల్ని బాగా పండించేస్తా ఉంది, మొత్తం చెమటలు కక్కేస్తా ఉంది, అట్లా టీ షర్ట్లు తడిచిపోతున్నాయి. సో అదనమాట వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కలుద్దాం. బై బాయ్.